नेल्लोर शहर में सोमवार आधी रात को पिन्ना नदी में 10 युवकों के फंसने की घटना हुई थी। विस्तार से बात करें तो शहर की सीमा के भीतर भगत सिंह नगर कॉलोनी के 10 युवक पोखर खेलने के लिए पिन्ना नदी के बीचों बीच चले गए। इसी दौरान अधिकारियों ने सोमशिला बांध से पानी छोड़ दिया और ये युवक पानी के बहाव में फंस गए। स्थानीय लोगों से मिली जानकारी के अनुसार पुलिस और सिंचाई विभाग के अधिकारी मौके पर पहुंचे। दमकल कर्मियों और पुलिस ने पुल से नदी की सीढ़ियां उतारकर 17 लोगों को बचाया। వాటర్స్లో ఒక 12-15 మంది వరకు స్టాండర్డ్ అయినట్టు నాకు ఒక 9 o'clock ఇన్ఫర్మేషన్ రాగానే నేను ఎస్సీ సోమశిల గారికి ఫోన్ చేసి, ఎందుకంటే మనకి ఇటీవల నిన్న 2 రోజుల నుంచి సోమశిల డ్యామ్ నుంచి వాటర్ అనేది ఫ్లడ్ గేట్స్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని ఎలానా ఆపండి, ఆ రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ అయ్యే వరకు అని చెప్పడం జరిగింది. అలానే ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి స్విమ్మర్స్ని అరేంజ్మెంట్ చేయడం, ఫైర్ డిపార్ట్మెంట్తో వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వెంటనే కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళని లేడర్స్ కానీ రోప్ కానీ ఆ టీం అంతా కూడా ఈ రంగం సిద్ధం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పటికి 5గురు బయటకు సురక్షితంగా బయటకు వచ్చారు. మిగతా వాళ్ళు కూడా అక్కడే ఆ ఐలాండ్లో ఏదైతే బుషీ ఏరియాస్లో ఉన్నారో డ్రోన్ ద్వారా మేము వాళ్ళని తెచ్చిపెట్టే అది చూస్తున్నాం. నెక్స్ట్ ఎస్డిఆర్ఎఫ్ ఫోర్స్ కూడా కలెక్టరేట్ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎస్డిఆర్ఎఫ్ టీంని కూడా ఇప్పుడు రంగం సిద్ధం చేస్తున్నాం. సో అతి తొందరలోనే మనం సేఫ్లీ వాళ్ళని బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో టీం మొత్తం జిల్లా అధికారులందరూ కూడా సహకరిస్తున్నారు. ఇమ్మీడియట్గా మా సీనియర్ ఆఫీసర్స్కి, అలానే ఎస్పీ గారికి, అలానే డిస్ట్రిక్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా తెలియపరిచాము. దాని ద్వారా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అలానే ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆర్డీఓ గారు, కమిషనర్ గారు మేమందరం ఇక్కడికి వచ్చినాము. డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో రెస్క్యూ టీమ్స్, అలానే మా స్పెషల్ పార్టీ టౌన్ ఇన్స్పెక్టర్స్ అందరూ కలిసి రివర్ బెడ్లో సెర్చ్ చేస్తుంటే 9 మంది మనకి దొరికారు. మిగిలిన 7 పీపుల్ ఉన్నారని చెప్పి చెప్తున్నారు. వీళ్ళ ద్వారా దొరికిన వాళ్ళ ద్వారా కొంతమంది నేమ్స్ తెలిసి వాళ్ళ గురించి డ్రోన్ కెమెరా ద్వారా విజువల్స్ తీస్తున్నాము. అయితే ఇప్పటివరకు వాళ్ళ జాడ తెలియలేదు. బహుశా రివర్ వాటర్లోంచి ఏమైనా బయటకు వెళ్ళారా, లేదంటే ఎక్కడైనా ఈ రివర్ బెడ్లో ఐలాండ్ ఉన్న ప్రదేశంలో ఎక్కడైనా చెట్లలో మాటుగా ఉన్నారో తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ రావడానికి కారణం బహుశా ఏదైనా నైట్ ఎందుకు వచ్చారనే కారణం తెలియదు. పోలీసు వారు రాక